తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టాన పెద్దలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా చర్చించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఇందిరాభవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రుల శాఖల మార్పుపైన చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం రేవంత్తో కలిసి మంత్రివర్గంలో ఇప్పటికే 12 మంది ఉండగా కొత్తగా 3కు అవకాశం కల్పించారు. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై నిర్ణయించేందుకు గాను ప్రస్తుతం ఎవరెవరి వద్ద ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయో దానిపై చర్చించారు. ఇందులో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు మంత్రులెవరు, వారి పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాల్లో పేర్కొన్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉండి అధిష్టాన పెద్దలతో వరుసగా సమావేశం కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హస్తినాకు వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టీకి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే మంత్రుల శాఖల్లో మార్పులు భారీగానే ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ సభలకు హాజరు కావాల్సిందిగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను రేవంత్ రెడ్డి కోరగా వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అలాగే 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. కాగా ఇందిరాభవన్లో అధిష్టానం పెద్దలతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం సాయంత్రం సునీల్ కనుగోలులో రేవంత్ సుదీర్ఘ సమావేశమైనట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పనితీరు తదితర అంశాలపై వీరి మధ్య కీలక చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు అన్ని వారంలోనే జరిగే అవకాశం ఉందన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇక ఏదైతే మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్నటువంటి వారికి శాఖల కేటాయింపుపై అధిష్టానం వద్ద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి మంత్రుల శాఖలు కూడా కొన్ని చేంజ్ చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ అయిన ముఖ్యమంత్రి కాస్త మంత్రుల పనితీరుపై ఇప్పటికే నివేదిక కూడా ఇవ్వడం. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే 2వ రోజు జరిగినటువంటి సమావేశంలో ఇటు కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయినా కానీ ఈ మంత్రివర్గ కూర్పు సంబంధించి కొలిపి రాలేదు. అయితే ఇక ఈ రోజు కూడా అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని శాఖల మార్పు కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మంత్రుల వద్ద 2 కీలక శాఖలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి వద్ద ఒకటే శాఖ పెట్టి మిగతా కొత్తగా వచ్చినటువంటి వారికి కీలకమైన శాఖలు కేటాయించాలా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇక నిన్న పెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి నిన్న ప్రయాణమయ్యారు. ఇక ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు మనకు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి శాఖలు వారి యొక్క పనితీరు విభాగాల వారిగా పరిశీలించి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి ఏంటి అనే దానిపైనే కాంగ్రెస్ అధిష్టానం ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక నిన్న జరిగినటువంటి చర్చల్లో ఏకైక బాధపోవడంతో ఇక ఈ రోజు మిగతా 2 మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. ఇక మరోవైపు బీసీ ఏదైతే జనాభా ప్రతిపాదికన గణన చేపట్టారో వారికి కూడా రిజర్వేషన్ పెంచాలి అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కూడా 2 పెద్ద సభలు నిర్వహించాలని చెప్పి ఇటు రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే కూడా ప్రస్తావించి దానికి 2 భారీ బహిరంగ సభలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఆ సభల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పాల్గొనేలా కూడా చేసినట్టు మనకు సమాచారం. మొత్తంగా ఈ రోజు ఇటు మంత్రులు వెళ్ళాక అధిష్టానం భేటీ అయ్యాక ఈ మంత్రివర్గ కోరికలో ఎవరెవరికి ఏ శాఖలు ఉంచాలి, ఎవరెవరికి ఏ చేంజెస్ చేయాలి అనేది కూడా ఒక నిర్ణయం రాను. రైట్, థ్యాంక్ యూ వేణు.